మన మధ్యకి కావాల దేవ సేవకురాలు పోయి మేరీ కుమారి గారు, అలాగే బ్రదర్ ప్రోగ్రామ్ మనకి మధ్యకి వచ్చారు. ఫస్ట్ టైం నేను చెప్పింది నాకు ఎవరు అనుకున్నా కానీ యూట్యూబ్లో చూశాను, చూడగా అర్థమైపోయింది నాకు. ఇంకా నేను ఇంకా చూస్తూ ఉంటాను. నేను దేవుడు మరి రాజస్థాన్ వాడుకుంటా ఉన్నాడు. ఉయ్యూరులో నేను విన్నా, దాన్ని బట్టి అడిగాను మీరే అని చెప్పి అన్నారు. కాబట్టి ఈరోజు రావడం మళ్ళీ సంతోషం తెలిపెట్టారా. పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పారు నాకు. మరి ఈరోజు మనం అందరూ కూడా ఆయన సాక్ష్యం ఉంది, ఆ దర్శకులు మరి వాక్యం చెబుతుండగా మనం ఆలకించాలి. కానీ కొత్త మరి సమయాన్ని ఇస్తుండగా మనం శ్రద్ధగా ఆలకించాలని తెలియజేస్తున్నాను. ఆ మేరీ కుమారి గారికి అందరూ మన చెప్పలు కొట్టి ఆహ్వానిద్దాం. మీ మధ్యకి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని ప్రసన్నతను నేను ఇక్కడ చూస్తున్నాను. చాలా చక్కగా పాటలు పాడుతున్నారు, బైబిల్ చాలా చక్కగా చదువుతున్నారు, ప్రార్థన చాలా చక్కగా చేస్తున్నారు. ఎంత బాగుందంటే మీ మందిరంలో దేవుని ప్రసన్నతను నేను చూచాను. హల్లెలూయా. దేవుడు మీ మధ్య ఉన్నాడు, సంచరించుచున్నాడు మీ మధ్య. అయితే నాకు ఈ అవకాశం అనుగ్రహించిన మన ఫౌండర్ కె కమలమ్మ అమ్మగారికి, మన పాస్టర్ గారు విజయరత్నం పాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ మధ్య ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే లాస్ట్ మంత్లో ఈ 2026 సంవత్సరంలో లాస్ట్ మంత్ అంటే జనవరి నెల 2వ ఆదివారము నేను విజయవాడ దగ్గర ఉయ్యూరు దగ్గర ముక్కపాడు గ్రామంలో ఆ యొక్క ఆదివారం అక్కడ మందిరంలో నేను దేవుని సేవ కొరకు, దేవుని వాక్యం కొరకు వాడబడ్డాను. ఈ 2వ నెలలో ఈ 2వ ఆదివారము మీ మందిరంలో దేవుడు నన్ను ఇక్కడ నిలవబెట్టినందుకు ఆ దేవదేవునికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ ఉన్నాను. బేతేల్ సార్దీస్ ప్రార్థనా మందిరంలో, ఈ మాధవ నగరు బేతేల్ సార్దీస్ ప్రార్థనా మందిరంలో దేవుడు నన్ను ఇక్కడ వాడుకుంటున్న విధానం కొరకు, తన వాక్యం కొరకు వాడుకుంటున్న విధానం కొరకు దేవదేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. అందరు బాగున్నారా? ఎంతమంది బాగున్నారు? అందరు బాగున్నారు కదా. మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుడు మనల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతాడు. ఎందుకంటే ఆయన బిడ్డలం మనం. నాకు వచ్చిన కాడి నుంచి నేను గమనిస్తున్నాను, అందరినీ గమనిస్తున్నాను. చాలా చాలా పీస్ఫుల్గా, చాలా భక్తిగా, అసలు ఎంత బాగా మీరు దేవుని ఆరాధిస్తున్నారంటే మీ పాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కమలమ్మ అమ్మగారికి కూడా, ఫౌండర్ అమ్మగారికి కూడా, అసలు మీకు ఈ రీతిగా మందిరాన్ని కట్టించి మిమ్మల్ని దేవునిలో ఇంతగా పరిపూర్ణంగా నడిపిస్తున్నారంటే అమ్మగారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుడు మనల్ని అన్ని వేళలా కాచి కాపాడుతూ సంతోషంగా ఉంచుతాడు. సరే, మనము వాక్య భాగంలోకి వెళ్ళకముందు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నా జీవితంలో దేవుడు చిన్నప్పటి నుంచి చాలా లగ్జరీగానే బతికాను. నేను నా కుటుంబంలో మాది ప్రాపర్ అద్దంకి, ప్రకాశం డిస్టిక్. అయితే మా వారి జాబ్ నిమిత్తము మేము కావలికి రావడం జరిగింది. అయితే చిన్న స్థాయిలో నుంచి దేవుడు మమ్మల్ని పెద్ద స్థాయిలోకి ఆశీర్వదించాడు. అయితే ఎందుకంటే నమ్మకముగా దేవుని సేవ చేసే మేమిద్దరమి చిన్నప్పుడు పెళ్లి కాక ముందు దేవుని ఆలయంలో ఎంతో భక్తి శ్రద్ధలతోటి, మా వారు చిన్నపిల్లోడు యూత్, నేను యూత్. అప్పుడు మేము ఒకే ఊరి వాళ్ళమి, కొంచెం దగ్గర బంధువులమి. అందువల్ల వాళ్ళు నన్ను చేసుకున్నారు. అక్కడే అదే చర్చిలో ఇద్దరం సేవ చేసాము. ఒకేసారి ఇద్దరము బాప్తీసం కూడా తీసుకోవడం జరిగింది. యూత్ అందరికీ ఒకేసారి ఇచ్చారనమాట బాప్తీసం. అలా బాప్తీసం తీసుకొని దేవుని సేవలో వాడబడుతూ ఉన్నాము మేము. అయితే మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన తర్వాత మా వారు టెంపరీగా చేస్తూ ఉన్నాడు జాబు. తర్వాత కొన్ని సంవత్సరాలకి దేవుడు పర్మనెంట్ చేసి
మా బిడ్డలకి 2 బాబులు నాకు. ఇద్దరిని దేవుడు మంచిగా ఎడ్యుకేషన్లో కొనసాగుతూ ఉన్నారు. పెద్ద బాబు అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు విజయవాడలో. చిన్న బాబు కాంపిటీషన్ డిగ్రీ అయిపోయింది, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ఇద్దరు విజయవాడలోనే ఉన్నారు. ఇంకా మేము దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాము. దేవుని సువార్త ప్రకటన కొరకు అనేక గ్రామాలలో నేను వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. ఇంకా సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్స్ ద్వారా నా సాంగ్స్ కానీ నేను ఎప్పుడన్నా 2 మాటలు దేవుని మాటలు చెప్పినవి కూడా ఉన్నాయి సోషల్ మీడియాలో. మీరు చూడాలంటే చూడొచ్చు. మీకు ఐడి చెప్తాను, నేను వెళ్ళేటప్పుడు చెప్తాను. సరే, ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభ, మీ అమూల్యమైన ఘనమైన ఉన్నతమైన నామములకు స్తుతి స్తుతి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా నాయన తండ్రి ఈ బేతేలు సాధీసు మందిరంలో చేర్చి మీ యొక్క వాక్యమును అందించుటకు నాయన తండ్రి మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి అయ్యా, నన్ను నీ బూరగా, నీ సాధనంగా, నీ పనిముట్టుగా వాడుకోండి ప్రభా. వినగల చెవులను, గ్రహించగల మనసును మీ బిడ్డలకు దయచేయండి ప్రభా. మీరు మాతో ఉండి నడిపించి మీ శరీర కాంతిని ప్రోక్షింప చేయమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 30 వచనాల వరకు ఆల్రెడీ మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ఎంతో మంది సేవకుల ద్వారా మనము ఆ వాక్య భాగాన్ని విని ఉన్నాము. నేను కొన్ని ముఖ్యమైన పాయింట్స్ వరకే చదువుతాను. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవరి సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగనే 2 తీసుకొని వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకొని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసులు యజమానుడు వచ్చి వారి యొద్దకు లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు ఇచ్చితివే, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించుతునని చెప్పాను. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములా నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఈ యొక్క వాక్య భాగం ఎంతమందికి తెలుసా? ఎప్పుడన్నా విన్నారా? విన్నాం కదా. ఒక మనుష్యుడున్నాడు. అతను దూర ప్రయాణము చేస్తూ ఉన్నాడు, దేశాంతరము వెళ్తూ ఉన్నాడు. అయితే తన కింద పని చేసే వాళ్ళని పిలిచి తన ఆస్తిని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఒక దాసుని పిలిచాడు. పిలిచి ఆ దాసునికి 5 తలాంతులను ఇచ్చాడు. మళ్ళీ 2వ దాసుని పిలిచాడు. ఆ దాసునికి 2 తలాంతులను ఇచ్చాడు. మళ్ళీ 3వ దాసుని పిలిచాడు. 3వ దాసుని పిలిచి అతనికి 1 తలాంతు ఇచ్చాడు. ఇచ్చి ఆయన దూరదేశము వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం అయింది. ఆ కొంతకాలం తరువాత మళ్ళీ యజమానుడు వచ్చాడు. వచ్చినప్పుడు 5 తలాంతులు తీసుకున్నాడు కదా. అతను వచ్చాడు యజమానుని దగ్గరికి వచ్చి, అయ్యా, చాలా రోజుల తర్వాత నువ్వు వచ్చావు కదా, నువ్వు దూరదేశం వెళ్తూ నాకు 5 తలాంతులు ఇచ్చావు. తలాంతు అంటే ఇదివరకు రోజులలో దేనారము, లేకపోతే నాణ్యము, లేకపోతే తలాంతు అంటారు డబ్బుల్ని. ఇప్పుడు మనం ఏమంటాము? రూపీస్ అంటాం కదా.
రూపీస్ అంటాం. కానీ అప్పటి వాళ్ళు తలాంతు అనేవాళ్ళు. ఒక్క తలాంతు వెల 3600. ఒక్క తలాంతు వెల ఎంత? 3600. అంటే అప్పుడు 5 తలాంతులు ఇచ్చిన వాళ్ళకి ఎంత ఇచ్చినట్టు? 18,000 ఇచ్చినట్టు. 18,000 ఇస్తే అతను ఏం చేశాడంటే 5 తలాంతులకి అతను కష్టపడి సంపాదించి మళ్ళీ అతను వ్యాపారం చేసి కష్టపడి సంపాదించి మళ్ళీ 5 తలాంతులు సంపాదించుకున్నాడు. అప్పుడు యజమానికి చెప్తున్నాడు, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు కదా, నేను మరి ఒక 5 తలాంతులు వ్యాపారం చేసి కష్టపడి సంపాదించి 5 తలాంతులు సంపాదించాను. ఇప్పుడు నా దగ్గర ఎన్ని తలాంతులు ఉన్నాయి? 10 తలాంతులు ఉన్నాయి అయ్యా యజమానుడా అని చెప్పి చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు యజమాని అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకముగా ఉన్నావు కదా, నువ్వు ఎంతో కష్టపడి వ్యాపారం చేసి నేను నీకు 5 తలాంతులు ఇస్తే మళ్ళీ నువ్వు 5 తలాంతులు సంపాదించుకున్నావు కదా, నువ్వు అబ్బా గ్రేట్, నువ్వు అసలు ఇదిగో నిన్ను అనేకమైన పట్టణముల మీద అధికారిగా చేస్తున్నాను నేను నిన్ను, నువ్వు మంచి పని చేసావు నువ్వు అని చెప్పి ఆ యొక్క 5 తలాంతులు తీసుకున్న వ్యక్తిని ఒక యజమానుడు చాలా గొప్పగా పొగుడుతాడు. అలాగే 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి వస్తాడు. వచ్చి యజమానుడా నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు కదా, నేను కష్టపడి వ్యాపారం చేసి మళ్ళీ 2 తలాంతులు నేను సంపాదించాను. ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 తలాంతులు ఉన్నాయి. అంటే 2 తలాంతులు అంటే అతను తీసుకుంది ఎంత? 7,200 తీసుకున్నాడు. అయితే అతను చెప్తున్నాడు, నేను ఇంకా కష్టపడి 2 తలాంతుల్ని సంపాదించాను. అంటే ఇప్పుడు అతని దగ్గర ఎన్ని తలాంతులు ఉన్నాయి? 4 తలాంతులు ఉన్నాయి. అంటే అప్పుడు యజమాని అంటున్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను అనేకమైన పట్టణముల మీద నిన్ను అధికారినిగా చేస్తాను అని చెప్పి యజమానుడు యొక్క దాసునికి చెప్తాడు. 1 తలాంతు తీసుకున్నాడు. ఎన్నో వ్యక్తి అతను? 3వ వ్యక్తి. 1 తలాంతు తీసుకున్న వ్యక్తి వచ్చాడు. వచ్చి అయ్యా నువ్వు నాకు 1 తలాంతు ఇచ్చావు కదా, నీవు చల్లని చోట పంట కూర్చేవాడివి, నువ్వు కోతకాలమున పంట కూర్చేవాడివి కాదయ్యా నువ్వు. అందుకని నేనేం చేశానంటే నువ్వు ఇచ్చిన తలాంతుని తీసుకొని వెళ్ళి భూమిలో గుంట తవ్వి ఆ గుంటలో పెట్టానయ్యా నేను అని చెప్పి చెప్తాడు. చెప్పినప్పుడు ఈ యజమానుడు ఏం చేశాడు? ఆ 2 దాసులని ఎంతో పొగిడాడు కదా, గొప్పగా పొగిడాడు. అయితే ఈ యొక్క 3వ దాసుని మీద చాలా కోపం వచ్చింది యజమానుడికి. సోమరమైన చెడ్డ దాసుడా అంటున్నాడు. వాళ్ళు ఏమన్నాడు? బలా మంచి దాసుడా అన్నాడు కదా, చాలా బాగా నచ్చింది. బలా అని అన్నాడు, మంచి దాసుడా అన్నాడు. కానీ ఈ 1 తలాంతు తీసుకున్న వ్యక్తిని ఏమంటున్నాడు? చెడ్డ దాసుడా, సోమరమైన చెడ్డ దాసుడా అంటున్నాడు. అంటే అతని సోమరితనం అనేది ఎలా ఉందనేది దేవుడు అక్కడ ఆ యొక్క యజమానుడు తెలియచేస్తూ ఉన్నాడు. యజమానుడు అంటున్నాడు, నువ్వు ఆ యొక్క తలాంతుని తీసుకెళ్ళి సాహుకారుల యొద్ద ఉంచిన ఎడల నేను వడ్డీతో సహా నేను మళ్ళీ వచ్చి నా తలాంతుని నేను తీసుకునేవాడిని కదా, ఇదిగో నీకున్న తలాంతుని ఆ 10 తలాంతులు ఉన్నవానికి ఇచ్చివేయి, నీ దగ్గర ఉండేదానికి వీలు లేదు, ఆ 10 తలాంతులు వానికి ఇవ్వు అని చెప్పినప్పుడు ఈ సోమరి అయిన చెడ్డదాసుడు ఏం చేస్తాడు? ఆ 1 తలాంతు కూడా 10 తలాంతులు కలిగిన వ్యక్తికి తీసుకొని వెళ్ళి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇంకప్పుడు అంటాడు, ఇదిగో కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి వాని యొద్ద నుండి తీసుకొనబడును అని చెప్పి యజమానుడు అక్కడ చెప్తాడు. అంటే యేసుక్రీస్తు ఈ యొక్క ఉపమానాన్ని తెలియచేశాడు. అంటే సోమరి ఎలా ఉంటాడు? సోమరి అని ఎవరిని అంటాం అసలు? అంతేకాదు, సోమరి యొక్క లక్షణాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పండుకొనే ఉంటారు.
మనం అది బైబిల్లో చూద్దామా? సామెతలు 19వ అధ్యాయము 15వ వచనము. సామెతలు 19వ అధ్యాయము 15వ వచనము. సోమర్తనము ఎలా ఉంటది అంటే చాలు. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. ఇది నా సొంత మాటలు కాదు, బైబిల్లో చెప్తున్నా. సోమరిపోతే ఎలా ఉంటాడంట? గాఢ నిద్రలో పడవేయబడును. అంటే ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు దేవుడు సామెతల గ్రంథంలో మనకి తెలియచేస్తూ ఉంటాడు. ఏమని? సామెతలు 6వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపట్టి జ్ఞానము తెచ్చుకొనుము. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సోమరిని చీమల యొద్దకు వెళ్ళమంటున్నాడు. చీమలు మీరు ఎప్పుడైనా గమనించారా? చీమలు ఎలా ఉంటాయి? ఒకే లైన్లో వెళ్తాయి, ఒకే లైన్లో వెళ్తాయి. వాటికి యూనిటీ ఎక్కువ, ఐక్యత ఎక్కువ. చీమలకి యూనిటీ ఎక్కువగా ఉంటుంది. అవన్నీ ఒకే లెవెల్లో వెళ్తూ ఉంటాయి. అంతేకాదు, భవిష్యత్తు కోసం ఆహారాన్ని అవి సమకూర్చుకుంటాయి, ముందే సమకూర్చుకుంటాయి. కొంతమంది ఏమనుకుంటారు, అబ్బా ఈరోజు కష్టపడి పని చేసే కదా, నేను చాలబ్బా ఈరోజుకి చాలు, ఈరోజుకి నాకు 500 వచ్చినాయి, ఇంకో 2 రోజులు పనికి పోకపోయినా పర్వాలేదు అనుకుంటాం. కానీ ఈ యొక్క చీమలు అలా అనుకోవు. ఈ చీమలు భవిష్యత్తు కోసము, వాటికి ఆహారం ఉన్నా కూడా కొంత ఆహారాన్ని ఆ యొక్క వర్షాకాలానికి, లేకపోతే అవి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కోసము అవి ముందే ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి, స్టోర్ చేసుకుంటాయి. అంటే అంత జ్ఞానము దేవుడు అంటున్నాడు. సామెతల గ్రంథంలో సొలొమోను రచించిన సామెతల గ్రంథంలో ఏమని తెలియచేస్తున్నాడంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి యొద్ద జ్ఞానము తెచ్చుకొనుము, వాటిని చూసి జ్ఞానము తెచ్చుకొనుము అని చెప్పి దేవుని వాక్యంలో తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు. అంటే సోమరితనము అనేది మహా చెడ్డది. ఎప్పుడైతే నువ్వు కష్టపడి ఒళ్ళొంచి పని చేస్తావో అప్పుడు నీ కుటుంబము మంచిగా పోషింపబడుతుంది కదా. అలా కాకుండా జులై లాగా తాగుతూ తిరుగుతూ ఉంటే, నువ్వు కష్టం అనేది చేయకుండా ఉంటే నీ కుటుంబము అప్పుల పాలయ్యింది, కష్టాల పాలయ్యింది కదా. ఇక్కడ అందరూ చాలా కష్టపడి పని చేసుకునే వాళ్ళే ఉంటారు నాకు తెలిసి. అందరు చక్కగా కష్టపడి పని చేసుకొని మనీ సంపాదించుకొని హ్యాపీగా బతికే వాళ్ళు ఉంటారు కదా. అయితే ఈ సోమరి ఏం చేస్తాడంటే తన కుటుంబం కొరకు ఏమి కూడా సంపాదించుకోడు, ఎప్పుడు పండుకొనే ఉంటాడు. అందుకని ఈ సోమరి ఏం చేశాడు? ఈ సోమరి అయిన చెడ్డదాసుడు ఏం చేశాడు? ఆ యొక్క తలాంతుని తీసుకెళ్ళి గుంట తవ్వి ఆ గుంటలో పెట్టాడు. అతను ఇంకొక తలాంతు సంపాదించుకున్నట్టయితే అనేక పట్టణం మీద అతన్ని కూడా అధికారినిగా చేసేవాడు యజమానుడు. అంతేకాకుండా అతన్ని శిక్ష వేస్తాడు యజమానుడు. ఏ శిక్ష వేస్తాడో తెలుసా? తన ఏడ్పును పండ్లు కొరికే చోట చీకటి గదిలో అతన్ని వేయిస్తాడు. చీకటి ఉన్న చోట అంతా అగాధము. అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట అనేది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది చెప్పండి? పాతాళములో, నరకములో ఉంటుంది కదా. మనకి బైబిల్లో ఏమని చెప్పాడు? అక్కడ నరకములు ఎలా ఉంటుందంట? పాతాళంలో ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉంటుంది అనమాట. అంటే సో ఇప్పుడు ఈయన ఎక్కడ వేసినట్టు? నరకములో వేశాడు కదా, నరకములో వేశాడు. అంటే ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము, ఈ ఉపమానం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే, కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. అంతేకాదు మన యజమానుడు ఎవరంటే యెహోవా దేవుడు. మన యజమానుడు ఎవరు? యెహోవా దేవుడు. కాబట్టి యెహోవా దేవునికి మనము నమ్మకముగా ఉండాలి. యజమానుడు ఏమన్నాడో తెలుసా? ఆ దాసులతో ఏమన్నాడు? నమ్మకము గురించి మాట్లాడాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు.
బల నమ్మకము అంటే నమ్మకము, విశ్వాసము ఒకే పదాల కింద వస్తుంది. అంటే అంత నమ్మకాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు యజమానుల పట్ల. నా యజమానుడు నాకు 5 తలాంతులు ఇచ్చాడు కాబట్టి నేను ఇంకా 5 తలాంతులు సంపాదించుకొని నా యజమాని దృష్టిలో మంచి పేరు తీసుకొచ్చుకోవాలి అని చెప్పి అనుకున్నారు వాళ్ళు. అలాగే మనము కూడా ఏం చేయాలంటే మన యజమానుడైన యెహోవా దేవుని పట్ల మనం ఎలా ఉండాలంటే నమ్మకము కలిగి ఉండాలి. నంబర్ 1 ఎలా ఉండాలి? నమ్మకము కలిగి ఉండాలి. నమ్మకము కలిగి ఉండాలి అంటే మనము ఆ దేవునికి విశ్వాసం ఉంచాలి. ఆ దేవుని పట్ల మనము విధేయతతో ఉండాలి. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము అని దేవునికి వాక్యం మనకు తెలియచేస్తుంది. నీ స్వబుద్ధిని అంటే నీ సొంత బుద్ధిని నీవు ఆధారం చేసుకోవద్దు. నీ యొక్క కష్టంలో, నీ యొక్క బాధలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో, నీ శ్రమలో, నీ వేదనలో, నీ సంతోషంలో నువ్వు దేవుని పైన ఆధారపడు. అప్పుడు దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ప్రతిదానికి ఆయన చిత్తము కోసము ఎదురు చూడు. ప్రతిదీ ఆయనకి చెప్పుకో, ఆయనకు మొరపెట్టుకో. అప్పుడు నువ్వు నమ్మకంతో అడిగినప్పుడు దేవుడు నీకు ప్రతిదీ సహాయం చేస్తాడు. అంటే ఆవు గింజంత విశ్వాసం ఉంటే ఈ కొండని ఇటు నుంచి వెళ్ళి నువ్వు సముద్రంలో పడు అంటే వెళ్ళి పడిద్దంట. మనకెంత విశ్వాసం ఉంది? ఆవు గింజంటే ఎంత చిన్నది కదా, చాలా చిన్నది. అంత విశ్వాసం కూడా మనలో లేకుంటే మనము ఇంకా వేస్టే కదా. మన ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని ఆలయానికి వస్తా, దేవునితో ఉంటా, మనము ఆవు గింజంత విశ్వాసాన్ని కూడా కలిగి లేకపోతే మన యొక్క భక్తి అనేది వ్యర్థమే అవుతుంది. దేవుడు చెప్తున్నాడు నమ్మకము కలిగి ఉండండి నా యందు అని. అంటే ఈ యొక్క యజమానులు నమ్మకము కలిగి ఉన్నారు. అంతేకాదు దేవునికి లోబడాలి. దేవుని మాటను మనము వినేవారముగా ఉండాలి. నంబర్ 1 దేవుని ఎడల మనము నమ్మకము కలిగి ఉండాలి. నంబర్ 2 దేవునికి లోబడి ఉండాలి. నంబర్ 3 దేవుడు చెప్పిన మాటను మనము వినేవారముగా ఉండాలి. అయితే ఈ నమ్మకం గురించి ఒక భక్తుడు ఇలాగ పాడుతూ ఉన్నాడు. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించేద అనునిత్యము. నీ పాద సేవల బ్రతుకుటకు నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవల బ్రతుకుటకు వరములతో అభిషేకించుము. కృతజ్ఞతతో స్తుతి పాడగా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడగా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎల్లప్పుడూ అనుదినము అనుక్షణము మన దేవుడు నిత్య జీవము, నిజ రక్షకుడు, మనకి రక్షణ కలుగు చేసే దేవుడు అని చెప్పి మనము నమ్మాలి. అంటే దేవుడి పట్ల మనము ఆ రీతిగా నమ్మకం అనేది కలిగి ఉండాలి. అయితే ఇంకా మనము గమనిస్తే యొక్క అగ్నిగుండం గురించి మనం చూస్తే ఇంకొక ఉపమానము, యేసుక్రీస్తు
పరిసయ్యులకు చెప్పిన ఉపమానం అనేది మనము చూద్దాం బైబిల్లో. లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31వ వచనం వరకు. అయితే మనము అందరూ బైబిల్ తీయండి. లూకా సువార్త, అక్కడ వాక్య భాగాన్ని మనం గమనిస్తే యేసుక్రీస్తు ఎవరికి చెప్తున్నాడంటే పరిసయ్యులకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయితే ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక ధనవంతుడున్నాడు, ఒక దరిద్రుడున్నాడు. ధనవంతుడి పేరైతే రాయబడలేదు, కానీ దరిద్రుడి పేరు మాత్రం లాజరు అని రాయబడి ఉంది ఆ వాక్య భాగంలో. ధనవంతుడు ఎటువంటి బట్టలు ధరించేవాడంటే మంచి కాస్ట్లీ బట్టలు ధరించేవాడంట. ఊదా రంగు కలిగిన సన్ననారపు బట్టలు ధరించేవాడు. అప్పటి వెనుకటి రోజుల్లో యొక్క బట్టలకి చాలా విలువ ఉండేది. మనం ఇప్పుడు చాలా కాస్ట్లీ బట్టలు వేసుకుంటాం కదా, అలా అన్నమాట. ఆ ఊదా రంగు సన్నపు నారపు బట్టలు అంటే చాలా విలువ కలిగిన బట్టలు. ఆ బట్టల్ని ఆ యొక్క ధనవంతుడు ధరించేవాడు. అంతేకాదు, అతను ఎక్కడ కూర్చొని భోజనం చేసేవాడంటే టేబుల్ మీద కూర్చొని భోజనం చేసేవాడు. మనం ఏం చేస్తాము, మనకి కొంతమందికి ఇళ్లలో మనకి టేబుల్స్ లేనప్పుడు ఎక్కడ కూర్చొని తింటాం? కింద కూర్చొని తింటాం అన్నము. కానీ ఆ ధనవంతుడు మాత్రము మంచి లగ్జరీ టేబుల్ ఉందంట అతనికి. ఆ టేబుల్ మీద కూర్చొని తింటా ఉంటాడు. అయితే ఈ యొక్క లాజరు దరిద్రుడు, చాలా పేదవాడు. అతనికి తినటానికి కూడా తిండి లేదు. అంతేకాదు, అతని యొక్క శరీరము కురుపులతో కుళ్ళిపోయి ఉంది. ఎలా ఉందంట? కురుపులతో ఉందంట. అతనికి పక్కన ఉండేది ఎవరంటే ఒక కుక్క ఉండదంట అతని పక్కన, లాజరు పక్కన. ఆ లాజరు యొక్క శరీరాన్ని, ఆ కురుపులని ఆ కుక్క నాకుతూ ఉండేదంట. అంత దరిద్రుడు అనమాట. అయితే అతని యొక్క హృదయము మంచి హృదయము. ఈ ధనవంతుడు ధనం మీదే ఆశ, ఆ లగ్జరీ లైఫ్ మీదే ఆశ. ఈ కాస్ట్లీ బట్టలు కట్టుకోవాలి, కాస్ట్లీ ఫుడ్ తినాలి, లేకపోతే నేను లగ్జరీగా జీవించాలని అనుకుంటున్నాడే కానీ అతనికి దేవుని భయము భక్తి అనేది లేదు. కానీ ఈ యొక్క లాజరుకు మాత్రము దేవుని భయం ఉంది, అతనిలో మంచితనం ఉంది. అయితే అతను ఏం చేసేవాడంటే ఆ ధనవంతుడు ఆ టేబుల్ మీద కూర్చొని ఆ రొట్టె ముక్కలు తింటున్నప్పుడు ఆ కింద పడిన రొట్టె ముక్కలను తీసుకొని ఈ లాజరు తిని తన కడుపుని నింపుకునేవాడంట. ఎంత దీన స్థితిలో ఉన్నాడు చూడండి అసలు. అయితే ఒకరోజు ఇద్దరు చనిపోయారు. అయితే ధనవంతుడు చనిపోయాడు. ఆ లోకంలో ఉన్నప్పుడు సుఖంగా జీవించాడు ధనవంతుడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించాడు? సుఖముగా జీవించాడు, సంతోషముగా జీవించాడు, లగ్జరీ లైఫ్ జీవించాడు. కానీ లాజరు మాత్రము కటికి దరిద్రతను అనుభవించాడు. అయితే లాజరు ధనవంతుడేమో ఆ ధనం మీద ఆశతోటి అతను చనిపోయిన తర్వాత అతను లేపబడ్డాడు పైకి. అయితే లాజరు అయితే కొనిపోబడెను అని ఉంది. ఆ ఒక వాక్య భాగం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అతను మరణించాడని కొనిపోబడెను, దేవుని యొద్దకి కొనిపోబడెను అని ఉంది. అయితే లాజరు ధనవంతుడు ఇద్దరు పరలోక రాజ్యంలో ఉన్నారు. ఎక్కడున్నారు ఇద్దరు? పరలోక రాజ్యంలో ఉన్నారు. పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు తీర్పు తీర్చినప్పుడు అప్పుడు ఈ యొక్క ధనవంతుడిని ఎక్కడ వేశాడు? అగ్నిలో వేశాడు, పాతాళంలో వేశాడు, నరకంలో వేశాడు. అయితే ఈ యొక్క లాజరు మాత్రం ఎక్కడున్నాడంటే అబ్రహాము అయిన తండ్రి యొక్క రొమ్మున ఆనుకొని కూర్చొని ఉన్నాడు. కానీ ఈ యొక్క ధనవంతుడైతే ఆ అగ్నిలో అసలు కాలిపోతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, పండ్లు కొరుకుతూ ఉన్నాడు, చాలా భయంకరంగా బాధపడుతూ ఉన్నాడు, అయ్యో అయ్యో అని కేకలు వేస్తూ ఉన్నాడు. కానీ అతని కేకలు వినువారు కూడా ఎవ్వరూ లేరు అక్కడ. అయితే ఒక్కసారి అటు చూశాడు. చూసినప్పుడు ఆ యొక్క ధనవంతుడికి ఎవరు కనిపించారు? లాజరు కనిపించాడు. తన ఇంటిలో తను తిన్న రొట్టె ముక్కలు కింద పడితే తిన్న లాజరు కనిపించాడు. లాజరు ఎక్కడున్నాడో తెలుసా? అబ్రహాము దేవుడైన తండ్రి రొమ్మున
ఆనుకొని కూర్చొని ఉన్నాడు. అయ్యో ఇదేంది, నేను చాలా లగ్జరీ లైఫ్ అనుభవించా కదా, నేను కదా అక్కడ కూర్చోవాలి సంతోషంగా, నేనెందుకు ఇక్కడ ఉన్నాను అని చెప్పి అనుకుంటూ అబ్రహాము దేవుడా అని పిలుస్తూ కేకలు వేస్తూ ఉన్నాడు. నేను ఈ బాధని భరించలేకపోతున్నాను, అగ్ని నిత్యము మండుచున్నది, ఈ అగ్నిగుండంలో నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నా శరీరం అంతా కాలిపోతూ ఉంది కానీ నాకు ఏమీ కావటంలా, మళ్ళీ ఆ బాధ అనేది నాకు తెలుస్తుంది, నేను నరకము అనుభవిస్తున్నాను. కానీ అయ్యా ఇదిగోయ్యా ఒక్కసారి నాకు దాహం వేస్తుందయ్యా, నా నోరంతా ఎండిపోతుంది, ఈ అగ్నికి వేడికి బగబగ నా నోరంతా మండిపోతుంది. అదిగో ఆ లాజరు ఉన్నాడు కదా దరిద్రుడు, అక్కడ కూడా మార్చుకోవటంలో పశ్చాత్తాపం అనేది లేదు. ఆ లాజరు ఉన్నాడు కదా, ఆ లాజరును పంపించయ్యా, ఒక్క చుక్క వాటర్ నాలుగును తడుపమనయ్యా, పంపించయ్యా అబ్రహాము దేవుడా అంటే, ఇప్పుడు దేవుడు అంటాడు లేదు, నువ్వు ఆ లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించావు, నువ్వు భయము భక్తి లేకుండా జలసాగా జీవించావు. నువ్వు దేవుడంటే భయము లేదు, భక్తి లేదు, నువ్వు అట్లా బ్రతికావు, అందుకే నువ్వు నరకములో పడవేశారు నిన్ను. అదే నువ్వు ఈ యొక్క లాజరు అయితే మంచి హృదయంతోటి యథార్థవంతుడిగా ఉన్నాడు, మంచివాడిగా ఉన్నాడు, దరిద్రుడు అయినప్పటికీ కూడా అతడు నన్ను కలిగి ఉన్నాడు, మంచితనం కలిగి ఉన్నాడు కాబట్టి, అతనిలో ఏ పాపమో లేదు కాబట్టి అతను ఇక్కడున్నాడు, పరలోక రాజ్యంలో ఉన్నాడని అబ్రహాము దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే అయ్యా ఒక్కసారి నన్ను భూలోకానికి పంపించు, నేను వెళ్ళి మా ఊళ్ళందరికీ చెప్తాను, నా అన్నదమ్ములకు నా బంధువులకు అందరికీ చెప్తాను, ఇదిగో పరలోక రాజ్యము ఒకటి ఉంది, నరకము ఒకటి ఉంది ఆకాశంలో, యెహోవా దేవుడు ఉన్నాడు. ఇదంతా అబద్ధము కాదు, ఎంతో మంది సేవకులు చెప్తున్నారు, ఎంతో మంది పాస్టర్లు మనకి బోధిస్తున్నారు, ఎంతో మంది వచ్చి మనకి సువార్త ద్వారా, టీవీల ద్వారా, కరపత్రాల ద్వారా, మనకి సోషల్ మీడియా ద్వారా ఎంతో సువార్తను ప్రకటిస్తున్నారు. కానీ మనం అదంతా అబద్ధము అనుకుంటున్నాం, అదంతా మాయ అనుకుంటున్నాం. కానీ దేవుడు నిజంగానే ఉన్నాడు అని నేను వెళ్ళి భూలోకానికి వెళ్ళి మా ఊళ్ళందరికీ చెప్పొస్తాను అని చెప్పంటే, ఇప్పుడు దేవుడు అంటాడు లేదు, నువ్వు వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదు నీకు, ఎందుకంటే ఇక్కడ ప్రవక్తలు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు, చెప్పేవాళ్ళు, వాళ్ళందరూ చెప్తారు, వింటే సరి, లేని వాళ్ళు కూడా ఈ నరకానికే వచ్చేస్తారు, వినకపోతే ఏమవుతుంది, వాళ్ళు కూడా నరకానికి వస్తారు. ఎంతో మంది ప్రవక్తలు చేస్తే నువ్వు విన్నావా ధనవంతుడా, నువ్వు కూడా వినలేదు. కాబట్టి నువ్వు ఆ రోజు పాస్టర్లు, దైవ సేవకులు, సేవకురాళ్ళు చెప్పింది నువ్వు వినలేదు కాబట్టి నువ్వు దేవుని నమ్మలేదు, అసలు నువ్వు దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకోలేదు కాబట్టి అందుకే ఈరోజు నువ్వు ఈ అగ్నిగుండంలో వేయబడ్డావు నువ్వు. కాబట్టి ఇంకా నీకు అవకాశం అనేది లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, మరి మనం ఎలా ఉండాలి? ధనవంతుల్లాగా ఉండాలా? మనం లాజర్లాగా ఉండాలా? మనం లాజర్లాగా మంచి హృదయం కలిగి ఉండాలి. అయితే ఆ అగ్ని దేవుడు దిగి వచ్చే టైము అది బహు భయంకరంగా ఉంటుంది. ఆయన ఎట్లా వస్తాడో తెలియదు, దొంగ వల్లే వస్తాడు. దేవుడు వచ్చినప్పుడు ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడువబడతారు. తిరగలి ఇద్దరు ఇసురుతున్నప్పుడు ఒకరు ఎత్తబడతారు, ఒకళ్ళు విడువబడతారు. పొలంలో ఇద్దరు పని చేస్తున్నప్పుడు ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు విడువబడతారు. అంటే ఎత్తబడే వాళ్ళందరూ ఎవరు? దేవుని నమ్మి, దేవునిలో పరిపూర్ణంగా విశ్వాసం ఉంచి, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించిన వాళ్ళందరూ ఎత్తబడతారు. అయితే ఆ ఉగ్రత ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. అందుకని అంత దినాల్లో మనం ఉన్నప్పుడు ఆయన రాకడి సమయంలో మనం కూడా ఎత్తబడే వాళ్ళంగా ఉండాలి. అంటే ఒక భక్తుడు ఒక పాట పాడాడు, ఏమంటే రెండు
పిల్ల జాడ తల్లికుండదు, తల్లి జాడ పిల్లకుండదు, అందరూ అనాథులైపోతారు. అంటే ఈ లోకంలో చాలామంది ఎలా ఉంటారు, వాళ్ళ ధనము చూసుకొని బలము చూసుకొని అతిశయపడుతూ ఉంటారు కదా. కానీ అవి అప్పుడు పనికిరావు. దేవుడు వచ్చే టైంలో, ఆయన రాకడ సమయంలో నీ బలము పనికిరాదు, నీ ధనము పనికిరాదు, నీ జ్ఞానము కూడా ఆ టైంలో పనికిరాదు. కేవలం పనికొచ్చేది నీ నీతి క్రియలు మాత్రమే. ఆ రోజు నీ నీతి క్రియలను బట్టే నువ్వు ఆ పరలోక రాజ్యంలో ఉంటావు. నీ బ్రతుకుని నువ్వు మార్చుకోవాలి, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలి. మరియు మనుషులమి సర్వసాధారణము, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నాము. కాబట్టి మనలో చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. ఆ పాపాన్ని మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలి. దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపంతో ఆయనకు మొరపెట్టి మన పాపాన్ని మనం విడిచిపెట్టినప్పుడు ఆయనతో కూడా మనం ఎక్కడ ఉంటామంటే పరలోక రాజ్యంలో అబ్రహాము దేవుడు రొమ్మున మనం కూడా ఆనుకొని కూర్చునే విధంగా మన యొక్క జీవితం ఈ లోకములో ఉండాలి. ఈ యొక్క లోకములో అంతా ఏముందో తెలుసా? నేత్రాస, శరీరాస, జీవపు డంబము. అవి బాగా అట్రాక్టివ్గా ఉంటాయి, ఆకర్షిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటికి మనము లొంగకూడదు. ఈ లోక ఆశలకు మనము లోను కాకూడదు. లోక ఆశలకు లోనయ్యి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది కదా. లోక ఆశలకు లోనే లోకం వైపు చూసింది. లోకం వైపు చూడొద్దు, మీరు చక్కగా నడుచుకుంటూ పోండి అని చెప్పి లోతు భార్యకి చెప్తే ఆమె వెనక వైపు తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది, లోకం వైపు చూసింది. చాలామంది ఈ రోజుల్లో లోకము వైపు చూస్తూ ఉన్నారు, లోక ఆశల వైపు చూస్తున్నారు, ధనము వైపు చూస్తున్నారు. ధనము ఉండాలి కానీ అవసరమైన మేరకే. ధనాశయం ఉన్నా కానీ అది పాపము. పాపం అంటే మేలు చేయట ఎరిగి కూడా చేయకపోవటము పాపము. విశ్వాస మూలము కానిది ఏదో అది కూడా పాపము. అంటే దేవుని ఎడల మనము నమ్మకము ఉంచకపోవటం కూడా పాపము అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ఒక అతను ఉన్నాడు, అతని పేరు వీరయ్య. అయితే అతనికి కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా సాకున్నాడు. ఎలా అంటే అతన్ని చక్కగా భోజనం టయానికి పెట్టడము, బాగా చదివించుకోవటము, మంచి మంచి బట్టలు తీసుకొచ్చి ఆ పిల్లవాడికి వేసుకొని ఆ పిల్లవాడిని చూసుకుంటూ ఆ పిల్లవాడిని చాలా బాగా పెంచుతూ ఉన్నాడు. చక్కగా చదివించుకుంటున్నాడు. కాన్వెంట్ స్కూల్కి పంపించి చదివించుకుంటూ ఉన్నాడు. అయితే ఆ పిల్లవాడు ఎదిగాడు, ఒక యవన ప్రాయానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు యవనేచ్ఛలను బట్టి, ఆ పాపపు స్థితిని బట్టి చనిపోవడము జరుగుతుంది. అప్పుడు ఆ తండ్రి చాలా రోధిస్తాడు. అయ్యో, నేను నా పిల్లవాడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, ఒక్క పిల్లవాడు, ఈ పిల్లవాడు పుట్టిన కాడ నుంచి అరికాలు కింద మోపకుండా నేను ఎంత గారాబంగా పెంచుకున్నాను అని చెప్పి అసలు గుండెలు బాదుకుంటూ అసలు రోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నేను నిన్ను పెంచాను, నిన్ను పోషించాను కదా బిడ్డ, నేను ఎన్ని రోజులు అసలు నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నాను. కానీ ఈరోజు నువ్వు నా నుండి వదిలిపోయావు, నన్ను వదిలిపోయావు. ఈ చేతులతోటి నిన్ను సమాధి చేయాలనుకుంటున్నాను బిడ్డ అని చెప్పి రోధిస్తూ ఉన్నాడంట. అంటే యెహోవా దేవుడు కూడా నీ పట్ల అలాగే కలిగి ఉన్నాడు. నీవు గర్భములో రూపింపక ముందే ఆయనకు తెలుసు నీ గురించి. నీ తల్లి గర్భంలో నిన్ను ఏర్పాటు చేసింది కూడా యెహోవా దేవుడే. అయితే యెహోవా దేవుడు నీ పట్ల కూడా కొన్ని ఆశలను కలిగి ఉన్నాడు.
కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. నా బిడ్డ నశించుట నాకు ఇష్టం లేదు. నా బిడ్డ మారు మనసు పొందాలి, నా దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? పరలోక రాజ్యంలోకి రావాలి. దేవుడు కూడా అనుకుంటున్నాడు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఒక వాక్యం చూద్దామా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో చివరి చదువుతాను. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. భయపడకమని చెప్తున్నాడు దేవుడు. అంటే నిన్ను పేరు పెట్టి పిలిచిన వ్యక్తి దేవుడు. ఆయన చెప్తున్నాడు, భయపడకము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టి, తన రక్తాన్ని చిందించి, తన రక్తం పెట్టి నిన్ను కొన్నాడు. కాబట్టి నువ్వు ఎవరి సొత్తు? యెహోవా దేవుని సొత్తు నువ్వు. అంతే. నీ దేహాన్ని నీ ఇష్టానికి వాడుకోవడానికి వీల్లేదు. నువ్వు ఆయన నిన్ను విలువ పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన క్రియలు ఉండాలి, ఆయన పరిశుద్ధత ఉండాలి నీలో, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క వాక్యం ఉండాలి నీలో. నువ్వు ఆయన వాక్యానుసారంగా నడవాలి. ఈ లోకంలో నువ్వు పుట్టిన కాడ నుంచి చనిపోయే వరకు నీ యొక్క జీవితం ఎలా ఉండాలంటే భక్తితో కూడిన జీవితము, దేవుని యందు భయము భక్తి కలిగిన జీవితం అనేది ఉండాలి. అంతేకాదు, ఇంకా దేవుడు చెప్తున్నాడు యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అంటున్నాడు. ముదిమి వచ్చే వరకు అంటే నువ్వు పుట్టిన కాడ నుంచి నువ్వు పెద్ద చనిపోయి ముసలితనము వచ్చే వరకు కూడా ఎత్తుకొని వాడను నేనే అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ముసలివాడు అయినా కానీ దేవునికి నువ్వు చిన్న బిడ్డవే. నిన్ను చంకని ఎత్తుకొని దేవుడు పెంచుతానంటున్నాడు. నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నీకు కష్టం వచ్చినా, నీకు బాధ వచ్చినా, నీకు ఆపద వచ్చినా కానీ నీతో నేను ఉంటానని చెప్తున్నాడు దేవుడు. సదాకాలం నీతో ఉంటానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అంత మంచి గొప్ప దేవుడు కలిగి ఉన్న మనము ధన్యులమి. దేవుడు నీతో ఉంటానంటున్నాడు, నిన్ను ఎత్తుకుంటానంటున్నాడు, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నానంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను గర్భంలో ఉన్నప్పుడే నిరూపించుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నేను ఈ అరిచేతుల మీద చెక్కుకొని ఉన్నానంటాడు ఒక వాక్య భాగంలో. అరిచేతుల మీద చెక్కుకొని ఉన్నానంటాడు అంటున్నాడు దేవుడు. మరి నీవు నా సొత్తువి, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను, నేను సంకనెత్తుకొని నేను నిన్ను చాకాను. ఈ లోకంలో ఉన్న రోజులు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఆయుష్నిచ్చాను, నీకు మంచి జీవితాన్ని అనుగ్రహించిన నేను నా చేతులతో తీసుకెళ్ళి నిన్ను అగ్నిగుండంలో ఎలా వేయగలను అంటున్నాడు దేవుడు. అగ్నిగుండంలో నిన్ను ఎలా వేయగలను ఈ చేతులతోటే ఈరోజు చెప్తున్నాడు దేవుడు వాక్య భాగం ద్వారా. నేను వేయలేను. ఆ తండ్రి వేధిస్తున్నాడు, ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. దేవుడు కూడా అలాగే నిన్ను తన ఎత్తుకొని సంకనెత్తుకొని నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. మరి తన చేతులతోటే నిన్ను అగ్నిగుండంలో ఎలా వేస్తాడు? దేవునికి మనసు అంగీకరిస్తుందా? అందుకే మీరు నశించుట, పాపం ద్వారా నశించుట దేవునికి ఇష్టం లేదు. కాబట్టే దేవుడు ఏం చేశాడో తెలుసా? మనందరి కొరకు, మన భూలోకంలో విశ్వంలో ఉన్న అందరి కొరకు ఆయన తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టాడు. ఆయన మృత్యుంజయుడు, మళ్ళీ తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానుడు యేసుక్రీస్తు. అంటే నీ కొరకు నా కొరకు యెహోవా దేవుడు తన ప్రియ కుమారుని పంపించాడంటే ప్రియ కుమారుని కన్నా మనం ఎక్కువ ఇష్టం దేవునికి కదా, అవునా కాదా? ఎందుకని ఇష్టం దేవునికి మనం అంటే? దేవుని యొక్క పోలికలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన స్వరూపంలోకి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవునికి మనందరం అంటే చాలా ఇష్టము. అందుకని మనము నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు అసలు. అందరూ అంతటా మారు మనసు పొంది
ఆయన యొక్క చిత్తము. కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ఒక భక్తుడు చెప్తా ఉంటాడు, ఈ మధ్య రీసెంట్గా బాగా వైరల్ అయిన పాట, అన్ని చర్చిలో పాడుతున్నారు, మీరు కూడా పాడే ఉంటారు. ఆయన చెప్తున్నాడు ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడంటే, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. అందరికి వచ్చా? అందరం కలిసి పాడుకుందాం, చప్పట్లు కొడుతూ అందరం దేవుని ఆరాధిద్దాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామములో
స్థిరపరిచేది ఆయనే, బలపరిచేది ఆయనే. అంతేకాకుండా నీ కథను మొత్తము మార్చేసేది కూడా ఆయనే. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మన జీవితాన్ని మొత్తము, మన కథనే మార్చే దేవుడు అన్నమాట. కాబట్టి మనందరము ఆయన యందు నమ్మిక కలిగి ఆయనకు లోబడి దేవుడు చెప్పిన మాటను వినేవారములాగా మనందరం జీవించాలని ప్రభు అయిన యెహోవా దేవుడు మనకి సెలవిస్తున్నాడు. వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మీతో మాట్లాడాడు. మీరందరూ ఆయన యొక్క మార్గములో నడవాలి. ఏమని చెప్తున్నాడు యెహోవా దేవుడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్తున్నాడు. మీరు మొదట ఏమి వెతకాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాలి. అప్పుడు ఈ భూలోకములో అన్నీ మనకి అనుగ్రహించబడతాయి. ఇంకా 2 నిమిషాల్లో నేను ముగిస్తాను వాక్య భాగాన్ని. మన యొక్క దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఎటువంటి దేవుడు అంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్. అంతేకాదు ఆయన మహిమ కలిగిన తండ్రి. ఆయన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలని జరిగించాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలని జరిగించాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, చెవిటి వారికి వినే శక్తిని ఇచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు కదా, పక్షివాయుగలాన్ని స్వస్థపరిచాడు. అంతేకాదు ఎన్నో అద్భుత కార్యాలని జరిగించాడు. 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పంచిపెట్టాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఉన్నవాడు అనువాడు, అల్ఫా ఒమేగా నేనని చెప్పిన దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, ఇశ్రాయేలు పూజ్యుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, మహిమ కలిగిన తండ్రి, మహోన్నతుడు, శక్తిమంతుడు ఆయన. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ధన్యులుమి. మనందరము ఈ లోకములో ఆయన కొరకు నమ్మకంగా జీవిద్దాం. ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన ప్రేమను ఇతరుల ఎడల చూపిద్దాము. ఇతరులకు మనము సహాయం చేసే వారిలాగా ఉందాము. దేవుడు చెప్తున్నాడు కదా, ఉపకారములు ధర్మములు చేయ మర్చిపోకుడి. అట్టి యాగములంటే దేవునికి ఇష్టమైనవి. కాబట్టి మనము ఇతరులకి సహాయం చేసే వాళ్ళలాగా ఉండాలి. దేవుని బిడ్డలుగా మనము ఇతరులకి సహాయం చేసే వారిలాగా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, తనలో ప్రత్యేకపరుచుకున్నాడు. ఎంతో మంది ఉన్నారు కదా ఈ లోకంలో, వాళ్ళందరూ వ్యర్థమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ దేవుడైతే మనకి ఎటువంటి జీవితాన్ని ఇచ్చాడు? పరిశుద్ధమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు. మనము ఆయనలో అంటు కట్టుకొని జీవించాలి. ఆత్మ ఫలాలను కలిగి మనము ఈ లోకములో జీవించాలి. శరీర కార్యములన్నీ మనము తీసివేసుకోవాలి. ఆత్మ ఫలాలను మనం కలిగి ఈ లోకములో జీవించాలి. అంతేకాదు మనము పరలోక రాజ్యంలో ఉండాలి, ఆయనతో కూడా ఉండాలి. పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. పరలోక రాజ్యం మొత్తం బంగారంతో చేయబడి ఉంటుంది. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, నిద్ర ఉండదు, అసూయ ఉండదు, అల్లరి పాటలు ఉండవు. అక్కడ పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ సంతోషమే. దేవుని స్తుతిస్తూ ఉంటాము. నువ్వు నేను ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళే వారముగా ఉంటున్నామా లేదా అని మనము పరీక్షించుకోవాలి. అయ్యా, నేను అగ్నిగుండంలో వేయి పడకూడదు తండ్రి, నేను నిత్య జీవములో ఉండాలయ్యా, నీతో పాటే ఉండాలి ప్రభువా. నిత్య జీవములో ఆ పరలోక రాజ్యములో మేము ఉండులాగున అయ్యా మమ్మల్ని అందరినీ సిద్ధపరచు దేవా అని చెప్పి ప్రతిరోజు మన ప్రార్థనలో మనము దేవుని అడగాలి. అయ్యా, నేను బలహీనురాలిని, నన్ను బలపరచు తండ్రి. శరీర క్రియలన్నీ నాలో నశింపచేయ, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించి ప్రభువా. దేవుడు ఎంత శక్తిమంతుడు అంటే ఆ ఎండిపోయిన ఎముకలు నాలో పడేస్తే ఆ సమాధుల్లో ఉన్న ఎముకలన్నీ లేచి ఒక సైన్య సమూహం వల్ల లేచి దేవుణ్ణి స్తుతిస్తాయి.
ఎండిపోయిన ఎముకలు, వాటిలో జీవము లేదు. అటువంటి ఎముకలన్నీ రేపు దేవుడు వచ్చే టైంలో అవన్నీ ఆ పరలోక రాజ్యానికి ఎత్తపడాలంటే ఆ ఎండిపోయిన ఎముకలన్నీ లేచి ఒక సైన్య సమూహం వలె తయారవుతాయంట. తయారయ్యే ఎన్ని దేవుణ్ణి స్తుతిస్తాడు, పరిశుద్ధుడు 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 అని చెప్పి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాయి సైన్య సమూహం మొత్తం. ఆ సైన్య సమూహంలో నీవు నేను ఉండగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మనల్ని మనము దేవుని ఎదుట ఏదన్నా పాప పశ్చాత్తాపం పడదాము, ఏదన్నా చిన్న లోటుపాట్లున్న సరి చేసుకుందాం. ఇకనైనా మన బ్రతుకుని, మన జీవితాన్ని మార్చుకొని మనం అగ్నిగుండంలో పడవేయబడకుండా మనము నిత్యము పరలోక రాజ్యంలో ఉండులాగున దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన విజయరత్నం పాస్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. శోభను నిలబెట్టి మాట్లాడే మాటలో అర్థమయ్యమ్మా, అర్థమయ్యా చేస్తాను, అర్థమైనట్టు చేస్తాను. ఇక్కడ వదిలేస్తాం మనం, వదిలేసి మాటలు కాదు. మన జీవితాంతం కూడా గుర్తుపెట్టుకొని మరి ఏం మాట్లాడాడు దేవుడు మనతోటి. పరలోకం ఎట్లా ఉంటుంది, నరకం ఎలా ఉంటుంది, సోమరితనం ఉంటే ఎలా ఉంటుంది. చాలా మంది సోమరులు ఉన్నారు, పని చేయరాడు. అదైందా చూడండి, అనేక విషయాలు ఉన్నాం మనం. కాబట్టి వీళ్ళని విన్నవాక్యం వదిలిపెట్టకుండా హృదయాలు ఏం చేయాలి, మనం భద్రపరుచుకుని అర్థం చేసుకుని నెమ్మది చూసుకుని జీవిస్తే మనం పరలోకం. మనం నామకాలు ముందే పోం, ఏదో ఉత్తరం వెళ్తామంటే పోం. మనం అనేక విషయాలు చెప్పారు మనకి. దేని పెట్టారా ఈరోజు మనకి ఈ మందిరం కాకుండా పక్కన నూతన మందిరం మరి పని జరుగుతూ ఉంది కదా, దానివల్ల ప్రార్థన చేయండి. గెనెట్ వచ్చింది, ఒక ఫ్రీగా ఇచ్చారు, వేయాలి. కరెంటు పని ఉంది, పెయింట్ పని అన్నీ ఉన్నాయి. ప్రార్థన చేయండి. ఈ మందిరం కాకుండా దేవుడు మందిరం మనకి ఇస్తున్నాడు. ఆ మందిరం నింపాలంటే చెప్పిన తర్వాత మీకు మనమే మన బట్టి మందిరం నింపడదు, మన బట్టి ఆత్మ రక్షించబడాలి. మనమే సాక్షులు అదే బిడ్డరా. కాబట్టి మరి ఆ కావలిని తీసుకుని వచ్చి ఈరోజు సేవకురాల్ని మరి ఆయన దోషులు కూడా తీసుకొచ్చి మన దేవుడు వాడుకున్నాడు. కాబట్టి మనం అది కాబట్టి నేను చూశాక అనుకున్నా ఉయ్యడానికి అర్థమైపోయింది నాకు. ఇంకా నేను యూట్యూబ్లో చూసా, అక్కడికి వెళ్ళి వాడబడ్డారు, ఎవరు బాధపడ్డారు వాక్యం వల్ల. అదే విన్నాను, ఎంతా ఉంటారు యూట్యూబ్లో ఎంతా ఉంటాను నేను. చాలా మంచి సంతోషము. మరి చర్చగా నేను ఉన్నా తెలుస్తున్నాను. అది చాలా కూడా తీసుకెళ్తున్నాను నేను. అక్కడ భోజనం వెళ్ళాలని చెప్పాను, సరే అని చెప్పి అన్నాను. కాబట్టి సంబంధం లేచి నిలబడి చెప్పేట పాడుతుందిగా దేవుని కానుకలు కల్పన సాగు పెంచుకున్నాను. వివేచన
మరి ఇంటికి వచ్చిన ప్రార్థన చేసుకుంటే ఇల్లు రాలేకపోతున్నాడు నడిపించండి ఎంతో నమ్మిక బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలు నాయన చదువులో తోడుగా ఉండి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న బిడ్డలు ఎక్కడికి జ్ఞాపకం చేసుకోండి. మనుషులు వయసు నుంచి జ్ఞానం అనేది చదువు ఎందుకు బుద్ధి ఎందుకు ప్రతి ఒక్క భవిష్యత్తు బిడ్డలు వర్తిలాగా ఆశీర్వదించిన బిడ్డలెక్కడికి జ్ఞాపకం చేసుకోండి. మంచి చదువులు దయచేసి బిడ్డల యొక్క భవిష్యత్తు తోడుగా నడిపించండి.